చరిత్రలో ఎప్పుడూ చూడనంత ఆల్ టైమ్ లోని టచ్ చేసింది మన భారతీయ రూపాయి. నిజానికి ఇది కొన్నాళ్ళుగా జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం $90 మార్క్ ని క్రాస్ చేయడం. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలున్నట్లు దీనికి కూడా చాలా కారణాలే ఉన్నాయి. యుఎస్ తో ట్రేడ్ డీల్ లేట్ అవ్వడం, ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్లిపోవడం, గోల్డ్ రేట్లు పెరగడం కూడా దీనికి కారణం. ఇతర దేశాలతో పోటీ పడి మన దేశం నుంచి చేసే ఎక్స్పోర్ట్స్ అండ్ సర్వీసెస్ లో మనం వెనకపడ్డాం. దీంతో పాటు ఆర్బీఐ ఇంటర్వెన్షన్ లేకపోవడం. ఈ ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే రూపాయి విలువ బాగా పడిపోతున్నప్పుడు ఆర్బీఐ తన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ నుంచి డాలర్స్ ని అమ్మడం లాంటివి చేసి మార్కెట్లో రూపీని ఇంజెక్ట్ చేసి రూపాయి సర్క్యులేషన్ పెంచుతుంది. దీనివల్ల రూపాయి విలువ పడిపోకుండా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఫారెన్ రిజర్వ్స్ ఉన్నా కూడా పెద్దగా జోక్యం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆర్బీఐ ఇప్పటికిప్పుడు ఇమీడియట్ సొల్యూషన్ చూడట్లేదు. లాంగ్ రన్ లో మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటోంది. ఓకే, ఇప్పుడు దీని వల్ల సామాన్యుడు ఎలా ఎఫెక్ట్ అవుతాడు? మనం ఇంపోర్ట్ చేసుకునే అన్ని వస్తువులు, ఫారెన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చాలా కాస్ట్లీ అయిపోతాయి. భారతదేశ అవసరాల్లో 85% క్రూడ్ ఆయిల్ ని మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇదే కాదు, వంట నూనెలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎరువులు వీటన్నింటిని మనం ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ అయిపోతాయి. క్రూడ్ ని ఇంపోర్ట్ చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫారెన్ ఎడ్యుకేషన్ ఇంకా కాస్ట్లీ అయిపోతుంది. ప్రస్తుతం ఒక స్టూడెంట్ తన చదువుకి ఒక 35 లక్షలు ఏడాది ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, అది ఇప్పుడు 40 నుంచి 45కు పెరుగుతుంది. అయితే రూపాయి ఇలా పడిపోవడం కొంతమందికి గుడ్ న్యూస్. ఎలా అంటే ప్రపంచంలో ఎక్కువ రెమిటెన్స్లు ఇండియాకు వస్తుంటాయి. అంటే అక్కడ సంపాదించే వాళ్ళు ఎప్పుడూ పంపినా ఇక్కడ వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయన్నమాట. దీంతో పాటు డాలర్స్ లో ఆదాయం పొందే ఈ ఫార్మా అండ్ ఐటీ కంపెనీస్ కి ఇది లాభమే. మరి మన రూపాయి బలపడాలంటే మనం ఏం చేయాలి? లోకల్ గా ఉత్పత్తిని పెంచాలి. లోకల్ ఉత్పత్తులని ఎంకరేజ్ చేసి ఈ ఫారెన్ కరెన్సీ డిమాండ్ ని తగ్గించాలి. దీంతో పాటు ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇండియన్ రూపీస్ లో సేవింగ్స్ చేయాలి. నాన్ ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ ని తగ్గిస్తే ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. బూస్ట్ ఎక్స్పోర్ట్స్, రెడ్యూస్ ఇంపోర్ట్స్ లక్ష్యంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే పాలసీలకి సపోర్ట్ చేయాలి.